గౌరవనీయులైన సభాపతి గారు, మన కుటుంబంలో ఉన్నటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మమ్మ, మన అమ్మ, మన అక్క, మన చెల్లి గురించి ఒక తీర్మానం, దాని గురించి వాళ్ళ కోసం మాట్లాడటానికి నా మనసు నుండి, హృదయం నుండి మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు ఈ విజయ్కి దక్కిన స్థానానికి, ఈరోజు ఈ విజయ్కి దక్కిన స్థానానికి అతిపెద్ద కారణం ఎవరంటే నా అమ్మమ్మ, అమ్మ, అక్క, చెల్లెళ్ళే. అది అతిపెద్ద కారణం అనే విషయాన్ని నేను అస్సలు కాదనలేను. ఆ కృతజ్ఞతతో, ఆ భావంతోనే ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. చాలా డబ్బు ఉంటే ఒక ఇంటికి, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంటే ఒక దేశానికి పెద్ద పేరు వచ్చేస్తుందని కొందరు అనుకోవచ్చు. కానీ నిజంగా ఒక ఇంటికి కానీ, దేశానికి కానీ ఎప్పుడు గొప్ప పేరు వస్తుందో తెలుసా? ఆ ఇంటి ఆడవాళ్ళు వ్యక్తిగతంగా సమాజంలో ఎదిగినప్పుడే మొత్తం సమాజానికే గొప్ప పేరు వస్తుంది. మన తమిళనాడు గడ్డపై సంఘం కాలం నాటి నుండి నేటి వరకు అతిపెద్ద గుర్తింపుగా ఉన్న మహిళామూర్తులు ఎంతోమంది ఉన్నారు. అవయ్యార్, కాక్కై, పాడినియార్ వంటి సంఘం కాలం నాటివారు, కన్నగి, మణిమేఖలై, కుండలకేసి, వీళ్ళంతా సాహిత్యంలో నిలిచిపోయినవారు. ఆండాళ్, కారైకాల్ అమ్మయార్ ఆధ్యాత్మికతలోనూ సాహిత్యంలోనూ ఉన్నత స్థానంలో ఉన్నవారు. రాణి వేలు నాచియార్, కుయిలి, అంబుజం అమ్మాళ్, రుక్మిణి లక్ష్మీపతి అమ్మాళ్, డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి, అంజలయ్య అమ్మాళ్, ప్రజాసేవకురాలు అంజలయ్య అమ్మాళ్ మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. మన తమిళనాడు మహిళామూర్తులు ఎంతోమంది ఉన్నారు. స్వాతంత్ర్య పోరాటం నుండి సామాజిక న్యాయ పోరాటం వరకు పాల్గొన్న వాళ్ళు మన తమిళనాడు మహిళలు. అంతేనా? చదువు, సైన్స్, పాలిటిక్స్, న్యాయం, అడ్మిన్, టెక్నాలజీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లోనూ మన తమిళనాడు మహిళల కాంట్రిబ్యూషన్ చాలా ఉందని ఎవరూ కాదనలేరు. అలాంటి మన ఇంటి ఆడబిడ్డలు పాలిటిక్స్లో కూడా ఎదిగేలా చేయాలి. వాళ్లకు సరైన రిజర్వేషన్ కల్పించాలి. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఏదో సదుపాయం అని అనుకోకూడదు. ఇది సామాజిక న్యాయం, రాజ్యాంగానికి సంబంధించింది. గౌరవనీయులైన సభాపతి గారు, మన దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉంటారు. అందుకే అన్ని స్థాయిల్లోనూ మహిళలకు సమాన హోదా దక్కాలి. రాజ్యాంగం కూడా వాళ్లకు సమాన హక్కులను కల్పిస్తోంది కదా. మన తమిళనాడు విషయానికి వస్తే పురుషుల కంటే మహిళలే ఎక్కువ, ఓటింగ్ శాతంలో కూడా వాళ్లే ముందున్నారు. కానీ వాళ్ళ రాజకీయ స్థానం చూస్తే 2021 అసెంబ్లీలో 12 మంది మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఈ 2026 అసెంబ్లీలో 23 మంది మహిళలు ఉన్నారు. ఇది రెట్టింపైన శాతం లెక్కన చూస్తే పెద్దగా పెరగలేదు. గౌరవనీయులైన సభాపతి గారు, కేంద్ర ప్రభుత్వం 2023లో లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు మరియు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలో మహిళలకు 1/3 సీట్ల కేటాయింపును తప్పనిసరి చేస్తూ 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2023 సెప్టెంబర్ 28వ తేదీన ఆమోదించింది. ఇది 2026 ఏప్రిల్ 16వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. అయితే ఈ నియోజకవర్గాల కేటాయింపు అనేది జనాభా గణన, ఆ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన పనుల తర్వాతే పూర్తిగా అమలులోకి వస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 2026లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మరియు 2026లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి 2026 ఏప్రిల్ 17వ తేదీన 3/2 సభ్యుల మద్దతు లేక ఆ బిల్లు ఆమోదం పొందలేదు. ఆ విధంగా జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టడం వల్ల దీన్ని అమలు చేయడానికి ఇంకా చాలా ఏళ్లు ఆలస్యం కావచ్చు. గౌరవనీయులైన సభాపతి గారు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 1/3 నియోజకవర్గాలను కేటాయిస్తూ చట్టం చేసినప్పటికీ దాన్ని అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల
ఆ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం నెరవేరకుండా కాలయాపన జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇది మహిళల రాజకీయ హక్కులను కాలరాయడమే. కాబట్టి మహిళా రిజర్వేషన్లను జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి దాన్ని వాయిదా వేయరాదు. ఈ మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. గౌరవనీయులైన సభాపతి గారు, మన మహిళలకు రాజకీయ అధికారం ఇవ్వడంలో టీవీకే ప్రభుత్వం ఒక మార్గదర్శిగా ఉంది. 4 మహిళా మంత్రులు ఉన్నారు. మహిళల రక్షణ కోసం సింగపెన్ స్పెషల్ ఫోర్స్ ఉంది. మహిళల భద్రతకు, వాళ్ళ ఇంపార్టెన్స్కు టీవీకే ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు వేల సంఖ్యలో మహిళలు ప్రజాప్రతినిధులుగా మారారు. వాళ్ళ లీడర్షిప్ కూడా ప్రూవ్ అయింది. అదేవిధంగా మహిళల విజయాన్ని అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఎక్స్టెండ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. గౌరవనీయులైన స్పీకర్ గారు, ఈరోజు ఈ సభ ద్వారా మహిళల కోసం 33% రిజర్వేషన్ను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది మహిళలకు, ఇది సలవత్తు కాదు, వాళ్ళ ప్రజాస్వామ్య హక్కు. ఇది ఒక్కరి విజయం కాదు, ఇది ఇండియన్ డెమోక్రసీ విజయం. ఒక మహిళ ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది. వేల మంది మహిళలు ఎదిగితే ఒక దేశమే ఎదుగుతుంది. జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజనతో మహిళా రిజర్వేషన్లను లింక్ చేయడం వల్ల జరిగే ఆలస్యం కారణంగా మహిళా రిజర్వేషన్లను వాయిదా వేయకూడదని, దాన్ని త్వరగా అమలు చేయడానికి తగిన రాజ్యాంగ మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. గౌరవనీయులైన సభాపతి గారు, డీలిమిటేషన్ గురించి తమిళనాడు లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులతో మన అధ్యక్షతన ఒక సంప్రదింపుల సమావేశం 2026 ఆగస్టు 8వ తేదీన కలైవానర్ అరంగంలో జరిగింది. ఆ సమావేశానికి తమిళనాడుకు చెందిన లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరినీ ఆహ్వానించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది సభ్యులు, విడుదలై చిరుతైగల్ కட்சிకి చెందిన 2 సభ్యులు, సిపిఐకి చెందిన 2 సభ్యులు, సిపిఎంకు చెందిన 2 సభ్యులు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సభ్యుడు మరియు మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కజగం సభ్యుడు, ఇలా 6 పార్టీల సభ్యులు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో డీలిమిటేషన్ గురించి చాలా వివరంగా చర్చించారు. ఆ చర్చలో డీలిమిటేషన్ వల్ల తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు కలిగే నష్టాలు, వాటిని సరిచేసే మార్గాల గురించి చర్చించారు. ప్రసంగాల చర్చ తర్వాత చివరగా డీలిమిటేషన్ పైన అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. గౌరవ స్పీకర్ గారు, ఇండియాలో 1952 నుండి సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కొనసాగుతూ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే సెన్సస్ వివరాల ప్రకారం లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పునర్వ్యవస్థీకరించి 1977-76 వరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం జనాభాను సమర్థవంతంగా నియంత్రించే రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల లోక్సభ సభ్యుల సంఖ్యకు ఎలాంటి నష్టం కలగకూడదని, రాబోయే 25 ఏళ్ల వరకు 1971 సెన్సస్ ప్రకారమే పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఉంటుందని చట్టం చేయబడింది. దాన్ని కొనసాగిస్తూ అదే స్థితిని ఉంచడానికి 84వ మరియు 87వ రాజ్యాంగ సవరణల ద్వారా 1971 సెన్సస్ బట్టి లోక్సభ స్థానాలను స్థిరపరిచారు. ఈ సవరణల ముఖ్య ఉద్దేశ్యం జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాల హక్కులను కాపాడటమేనని చెప్పాలి. గౌరవనీయులైన సభాపతి గారు, ఆ 25 ఏళ్ల పరిమితి ఈ 2026తో ముగుస్తుంది. దీనిని పురస్కరించుకుని గత 50 ఏళ్లుగా ఉన్న డీలిమిటేషన్ నిషేధాన్ని తొలగించి 2011 సెన్సస్ ఆధారంగా లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించడానికి పార్లమెంటులో
ఏప్రిల్ 2026లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ఆ బిల్లు వీగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లోక్సభ సభ్యుల సంఖ్యను 50% పెంచేలా చేసి డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఈ బిల్లు గురించి 2026 ఆగస్టు 8వ తేదీన పార్లమెంటు సభ్యులతో జరిగిన సమావేశంలో చర్చించినప్పుడు పైన చెప్పినట్లుగా ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే బిల్లు గనుక పాస్ అయితే ప్రతి రాష్ట్రానికి లోక్సభ సభ్యుల సంఖ్యను మొదట 50% చొప్పున పెంచినప్పటికీ కూడా ఆ తర్వాత 2026 సెన్సస్ ముగిశాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(a) ప్రకారం రాష్ట్ర జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇలా చేస్తే దక్షిణ రాష్ట్రాల పార్లమెంటు సభ్యుల సంఖ్య బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. చివరికి జనాభా నియంత్రణను బాగా అమలు చేసిన తమిళనాడు లాంటి దక్షిణ రాష్ట్రాలకు పెద్ద రాజకీయ ప్రాతినిధ్య అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ సర్వశక్తివంతంగా ఉంది. ఈ అధికారాన్ని పక్కన పెట్టి పార్లమెంటుకే తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉండాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. గౌరవనీయులైన సభాపతి గారు తమిళనాడుతో సహా దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను అద్భుతంగా అమలు చేసి ఆర్థికాభివృద్ధి చెందుతున్న తరుణంలో గత 50 ఏళ్లుగా అమలులో ఉన్న లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్యను 543 అనే స్థాయిలోనే శాశ్వతంగా ఉంచడానికి రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీని శాశ్వతంగా ఉంచాలని, అలాగే ప్రస్తుతం లోక్సభ మరియు రాజ్యసభల నిష్పత్తిని 2.2:1గానే కొనసాగించాలని, దానికి అవసరమైన తగిన రాజ్యాంగ సవరణలను పార్లమెంటులో తీసుకురావాలనే అంశంపై ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. గౌరవనీయులైన సభాపతి గారు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇక ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ఉన్న 543 స్థానాల ప్రాతిపదికన వచ్చే 2029 పార్లమెంటు ఎన్నికల్లోనే 1/3 స్థానాలను మహిళలకు కేటాయించి అమలు చేయాలనే ప్రతిపాదనను నిర్ణయించడం జరిగింది. కాబట్టి పైన పేర్కొన్న కారణాల వల్ల తమిళనాడులోని అన్ని శాసనసభ పక్షాల నాయకులు ఏకాభిప్రాయంతో తమిళనాడు ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా గళం విప్పాలనే విషయాన్ని నొక్కి చెబుతూ మేము ప్రతిపాదిస్తున్న ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాము. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వ ప్రత్యేక తీర్మానం. తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని లోక్సభ, శాసనసభ సభ్యుల సంఖ్య గత 50 ఏళ్లుగా 1971 జనాభా లెక్కల గణాంక వివరాల ప్రకారం నిర్ణయించబడి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఏప్రిల్ 2026లో పార్లమెంటులో గత 50 ఏళ్ల నియోజకవర్గాల పునర్విభజన నిషేధం తొలగించడానికి 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి లోక్సభ సభ్యుల సంఖ్యను 550 నుండి 850కి పెంచడానికి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ పైన పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురానున్నారని తెలిసినందున 1971 తర్వాత ఏ జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసిన జనాభాను సమర్థవంతంగా నియంత్రించిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రాతినిధ్యం శాశ్వతంగా దెబ్బతింటుందనేది కాదనలేని నిజం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జనాభా నియంత్రణ పథకాలను విజయవంతంగా అమలు చేసి మంచి ఆర్థిక వృద్ధి, మెరుగైన ఆరోగ్యం, ప్రజా సంక్షేమ పథకాలను చేపడుతున్న ఏ రాష్ట్రమైనా నియోజకవర్గాల పునర్విభజన వల్ల నష్టపోకుండా చూడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్యను 543గానే శాశ్వతంగా కొనసాగించాలని, రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీని కూడా శాశ్వతం చేయాలని, అలాగే ప్రస్తుతం లోక్సభ మరియు రాజ్యసభల నిష్పత్తిని 2.2:1గానే కొనసాగించాలని, అదే సమయంలో మహిళలకు 33% రిజర్వేషన్ను ఆలస్యం లేకుండా ప్రస్తుతం ఉన్న 543 నియోజకవర్గాల ప్రాతిపదికన
2029 సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభ ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తోంది. 1. పార్లమెంటు లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యను 543 గానే శాశ్వతం చేయాలి. 2. ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల స్థానాల సంఖ్యను రాష్ట్రాల మధ్య అంటే నిష్పత్తి ప్రాతినిధ్యాన్ని ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే శాశ్వతం చేయాలి. 3. రాబోయే లోక్సభ సాధారణ ఎన్నికల్లోనూ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 3వ వంతు సీట్ల కేటాయింపు ప్రయోజనాన్ని మహిళలు పొందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా కోరుతోంది. గౌరవనీయులైన సభాపతి గారు, ఈ తీర్మానం ఒక రాజకీయ పార్టీ తీర్మానం కాదు. తమిళనాడు హక్కులను శాశ్వతంగా కాపాడే తీర్మానం. కాబట్టి అన్ని పార్టీలకు చెందిన గౌరవ శాసనసభ సభ్యులు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.